బ్రేకింగ్ న్యూస్ గోవాలో తాడేపల్లిగూడెంకు చెందిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. న్యూ ఇయర్ వేడుకల కోసం డిసెంబర్ 29న తాడేపల్లిగూడెం నుంచి 8 మంది గోవాకు వెళ్లారు. ఆ బృందంలోని ఓ యువతి పట్ల గోవా రెస్టారెంట్కు యజమాని కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రశ్నించి యువతి స్నేహితుడు రవితేజపై రెస్టారెంట్ నిర్వాహకులు దాడి చేశారు. దాడిలో రవితేజకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, అంటే గోవాకి ఒక రెస్టారెంట్ అంటే 31st పర్పస్ మీద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెళ్ళినటువంటి వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. అలాగే ఆయన రవితేజని దాడి చేసిన నేపథ్యంలో ఆయన మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రవితేజ హైదరాబాద్ లోనే ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. నూతన సంవత్సరం కావడంతో అక్కడే తన కంపెనీలో అట్లాగే అక్కడ మిత్రులతో కలిసి 5 యువకులు 3 యువతులు మొత్తం 8 మంది బృందం గోవాకి వెళ్లారు. గోవాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆదివారం రాత్రి భోజనం చేయడానికి ఒక ప్రైవేట్ రెస్టారెంట్ కి వెళ్లారు. రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం చేస్తుండగా ఆ రెస్టారెంట్ యజమాని కొడుకు కొంత వీరితో పాటు వీరి బృందంలో ఉన్న యువత పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, కామెంట్ చేయడంతో తాడేపల్లిగూడెంకి చెందినటువంటి యువకుడు రవితేజ వారిని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించడంతోనే ఒక్కసారిగా ఆ గోవాకి చెందిన యువకులు రవితేజ మీద దాడికి దిగారు. మిగిలిన వారు ఆపేలోపే పెద్ద పెద్ద కర్రలతో రాడ్లతో దాడికి దిగడంతో రవితేజ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడంటూ కూడా అతనితో వెళ్ళినటువంటి స్నేహితులు చెప్తున్నారు. అయితే అక్కడ ఈ ఇన్సిడెంట్ అంతా జరిగిన తర్వాత తాడేపల్లిగూడెంలోని వారి తండ్రి లారీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. అతను తన కొడుకుని చాలా కష్టపడి చదివించాడు. బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. జనవరి 1కి ఇంటికి వస్తాడని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుండగా ఇటువంటి దారుణమైనటువంటి విషయం వారికి తెలియడంతో మొత్తం కుటుంబంతో కూడా తాడేపల్లిగూడెం చెందిన యువతంతో కూడా తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ మృతదేహాన్ని తీసుకురావడానికి అక్కడ ఎవరో తెలియకపోవడం, అక్కడ కొంత ఇంకా అక్కడ మృతదేహం అక్కడ ఆసుపత్రిలో ఉండిపోయిన క్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడం, ఆయన ప్రత్యేకంగా అక్కడ గోవా అధికారులతో మాట్లాడి త్వరితగతిన పోస్ట్ మార్టం ప్రక్రియ అంతా పూర్తి చేసి స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరానికి, మరలా గన్నవరం నుండి అంబులెన్స్ లో రోడ్డు మార్గం ద్వారా తాడేపల్లిగూడెంకి ఇప్పుడే తాడేపల్లిగూడెంలోని ఇంటికి రవితేజ మృతదేహం చేరుకుంది. యువకులంతా కూడా తీవ్ర విషాదంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒక యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి ఘటనను ప్రశ్నించిన రవితేజని ఇంత అత్యంత ఘోరంగా కర్రలతో కొట్టి హత్య చేయడం మీద యువతంతా చాలా ఆవేశంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. బాయ్కాట్ గోవా అంటూ కూడా ఎక్స్ లో ట్విట్టర్ వేదికగా వారు పోస్ట్ చేస్తున్నారు. ఇదే మొదటిసారి కాదు, ఏపీ తెలంగాణలో కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ మంచి సందర్భం వచ్చినా యువకులు కానీ యువతులు కానీ ఎవరైనా పార్టీ చేసుకోవాలి, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలంటే గోవా వెళ్లే పరిస్థితుల్లో అక్కడ గోవా వెళ్ళిన తర్వాత అక్కడ గోవాలకు చెందినటువంటి అక్కడ నిర్వాహకులు, స్థానికులు ఈ తెలుగు వారిని టార్గెట్ చేసుకుని కొంత వేధింపులకి దిగడం కానీ ఈ విధంగా దాడులు చేయటం ఇదే మొదటిసారి కాదంటూ కూడా యువత అంతా కూడా ఎక్స్ లో చెప్తున్నారు. మరోపక్క ఇటు రవితేజతో వెళ్ళినటువంటి స్నేహితులు కూడా ఆపుతున్నా, మీరు ఎక్స్క్లూజివ్ వీడియో కూడా వారికి పెట్టడం జరిగింది బిగ్ టీవీకి, ఎంత ఘోరంగా రవితేజ మీద దాడి చేస్తున్నారు. రవితేజతో వెళ్ళినటువంటి యువతులు కొంత వారిని కొట్టేవారిని బతివలాడుతున్నా కూడా వారు ఆగకుండా పెద్ద పెద్ద కర్రలతో అక్కడ ఎంత బీభత్సం సృష్టించారో కూడా మొత్తం వీడియోలో రికార్డ్ చేశారు. సో ఇప్పుడు రవితేజ కుటుంబ సభ్యులు కానీ రవితేజతో వెళ్ళినటువంటి మిత్రులంతా కూడా కొంత ఇక్కడ ఏపీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు స్పందించాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీని మీద స్పందించాలి, ఎందుకంటే రవితేజ మృతికి జస్టిస్ కావాలంటూ కూడా వారు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అప్పటి వరకు కూడా ఏపీ యువత అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువత గోవాని బాయ్కాట్ చేయాలి, గోవాలో రక్షణ లేదు, అక్కడ ఈ దాడుల సంస్కృతి ఆగాలి అంటూ కూడా ఇక్కడ యువత డిమాండ్ చేస్తున్నారు. మరొక రవితేజ తల్లిదండ్రులు సైతం న్యాయం జరగాలి, చట్టపరంగా రవితేజ మీద ఎవరైతే దాడి చేశారో ఆ రెస్టారెంట్ కానీ రెస్టారెంట్ యజమాని కుమారుడు అతని ఫ్రెండ్స్ మీద కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. మా తమ్ముడు మా మిత్రుడు మొన్న శనివారం గోవా వెళ్తాం జరిగింది. గోవా వెళ్ళిన తర్వాత ఆదివారం నైటు
ఫుడ్ గురించి అక్కడికి హోటల్కి వెళ్తాం జరిగింది. వాటర్ అడిగిన తర్వాత హోటల్లో ఫుడ్ గురించి అడిగిన తర్వాత వాళ్ళు బాగా దురుసుగా ప్రవర్తించడం జరిగింది మా తమ్ముడి మీద. బిల్లు విషయం తర్వాత ఫుడ్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు బిల్లు గురించి కొద్దిగా డిస్కషన్ వచ్చింది. అక్కడ బిల్లు ఏంటి ఎంత వేసారని అని అడిగితే మేము ఇక్కడ వాళ్ళకు దురుసుగా మాట్లాడటం జరిగింది. అక్కడ మాట్లాడి మా రేట్లు ఇక్కడ ఎలాగ ఉంటాయి అని చెప్పి దురుసుగా మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత వెళ్ళిన ఒక 8 మంది మా తమ్ముడితో పాటు 8 మంది వెళ్ళారు. 8 మంది కూడా దాడి చేయడం జరిగింది. అక్కడ గోవా ఉన్న